కృష్ణుని వేషం వేశాను. ఇంకా టోనీకి స్వీటీకి ఇద్దరికి ఇటు తిరగండి. చక్కెర బుక్కుతాలు చూడండి. ఇట్రా కర్రా స్వీటీ అక్కడి ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇద్దరిని అయితే రెడీ చేశాను. కొన్ని ఫోటోలు కొన్ని రీల్స్ అయితే తీశారు పిల్లలు. సూపర్ తయారయ్యారన్నమాట. చిన్ని కృష్ణయ్య హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి తెలుసుకుంటున్నాను. అండ్ పాలకూర పప్పు అయితే నానబెట్టాను. పాలకూర పప్పు కుక్కర్లో పెట్టాను అనమాట. పాలకూర అండ్ పప్పు వేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు చూద్దాం. ఇంకా పాలకూర పప్పు అయితే ఇంకా ఉడకబెట్టాను అనమాట కుక్కర్లో. ఇంకా ఉడకబెట్టేసి తర్వాత ఇంకా దాన్ని కొద్దిగా మెత్తగా మెదపుదామని చెప్పేసి మూత అయితే తీసే వరకు సెల్కి ఆవిరి అనేది కొట్టేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ స్క్రీన్ అద్దం తుడిచేసి తర్వాత పప్పు అయితే పొయ్యి మీద వేసాను. తర్వాత ఇంకా పాలకూర పప్పు కొద్దిగా మంచిగా మెత్తగా మెదిపాను అనమాట. మెదిపేసి తర్వాత వచ్చేసి ఇంకా పోపుకైతే పోపు దినుసులు, అల్లం ఎల్లిగడ్డ అండ్ ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అవన్నీ వేసేసి పోపు అయితే పెట్టేశానండి. పోపు పెట్టేసినాక తర్వాత ఇంకా మంచిగా మనకు కారం సరిపడంత, ఉప్పు సరిపడంత ఇంకా పప్పులు అయితే వేసేసాను అన్నమాట. పప్పులో అయితే ఇంకా వేసేసి ఇంకా ఉండలు లేకుండా కలుపుకుంటా ఉన్నాను. ఇట్లా పాలకూర పప్పు ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పాలకూర పప్పు అనేది. ఇంకా స్కూల్లో అనుకునేదన్నమాట, మీరు ఏం కర్రీ అంటే ఆ పాలకూర పప్పు అని చాలా అనుకునేదన్నమాట. చాలా బాగుండేది అట్లా పేరు. ఈ పేరే వెరైటీగా ఉంటుంది అనమాట, పాలకూర పప్పు అని. ఇంకా అట్లా అనుకునేదన్నమాట. ఇంకా పాలకూర పప్పు అయితే నేను వేసేసాను అనమాట. అండ్ చాలా ఎమ్మిగా కుదిరిందండి, చాలా బాగా కుదిరింది. దాని తర్వాత ఇంకా సవ్విం పాలకైతే తీసేసుకున్నాను కుక్కర్ నుంచి. పాలకూర పకోడీ కూడా చూడండి. ఇంకా పాలకూర ఎక్కువ తెచ్చాను అన్నమాట. ఇంకా పకోడీ కూడా ట్రై చేద్దామని ఎక్కువ తెచ్చాను. ఇంకా పప్పు రోజే ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట. ఇంకా అది ఇది కలిపి పెడతా ఉన్నాను బ్లాగ్ అయితే మీకు. ఇంకా పాలకూర పకోడీ అయితే ఇంకా అక్కడ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. పాలకూర అయితే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. బయట వర్షం పడేలా ఉంది. ఇంకా పిండి అయితే తీసుకున్నాను నేను సరిపడా. తప్పకుండా తర్వాత వేసుకుందాం. ఇదైతే మనం ఆఫా కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఎక్కువ మళ్ళీ కొద్దిగా ఇంకా ఉప్పు కారం వేసినాక తర్వాత కొద్దిగా అయితే సోడా వేసానండి. ఇంకా వేసి మంచిగా క్రిస్పీగా అయితే మనం పకోడీ అయితే చేసుకుందాం. వాటర్ అంటే వాటర్ వేసుకోవాలి. వాటర్ లేకపోతే అవసరం లేదు. కడిగిన పాలకూరలో ఉన్నాయి ఆల్రెడీ వాటర్ అయితే. ఇంకా పిండి అవసరం అయితే పిండి వేసుకోవాలంటే. ఇంకా అక్కడ వచ్చేసి నాకు ఫస్ట్ కలిపాను, కాకపోతే కొద్దిగా పిండి తక్కువ అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకో కొద్దిగా మళ్ళీ పిండి వేసుకున్నాను. శనగపిండి అయితే ఇంకా వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను. కంటిన్యూ అయితే చూడండి. ఇప్పుడు మన పాలకూర పకోడీ అయితే రెడీ అయితే ఉంది. వేసేస్తా ఉన్నాను. మంచిగా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు వేసుకుంటే ఇంకా అవే రెడీ అయిపోతాయి. ఇంకా పకోడీ అయితే ఇంకా ఆయిల్లో అయితే వేసేసాను కదా. ఇంకా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలండి. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ పాలకూర పకోడీ అయితే. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటాయి. వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా. మంచిగా వేగుతూ ఉన్నాయి పకోడీ అయితే.
బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత ఇంకా వేపేసుకొని తీసుకుంటే మన వేడి వేడి పాలకూర పకోడీ రెడీ. ఇంకా వేడి వేడి పకోడీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. మంచిగా వచ్చినాయి చూడండి, బాగా వచ్చినాయి. చూసారా కరకర వంటు అన్నయ్యాక చూపెడతాను. పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. అండ్ సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయండి. టేస్ట్ అయితే చేస్తున్నా. సూపర్.